2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ముఖ్యమైన సమాచారం. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అత్యంత కీలకమైన మైలురాళ్లు, తేదీల వివరాలు ఇవే. తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969. తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలపై, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలపై ఈ ఉద్యమం జరిగింది. 1968 ముల్కీ నిరసనలు. ఖమ్మం ఇల్లందులోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగాలలో ముల్కీయేతరులు నియమించడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. 1969 జనవరి 8. ఖమ్మంలో పాల్వంచ విద్యార్థి నేత అన్నబత్తుల రవీంద్రనాథ్ ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 1969 జనవరి 19 కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా జనవరి 21, 1969 ముల్కీ నిబంధనల అమలుకు జీవో నెంబర్ 36ను విడుదల చేసింది. తెలంగాణ ప్రజాసమితి మదన్మోహన్ నేతృత్వంలో టీపీఎస్ ఏర్పడింది. ఆ తర్వాత దీనికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షులయ్యారు. 1971 లోక్సభ ఎన్నికల్లో టీపీఎస్ 10 స్థానాలను గెలుచుకుంది. కీలక కమిటీలు, రాజ్యాంగ సవరణలు 1969 నుంచి 1985 వరకు. కుమార్ లలిత్ కమిటీ జనవరి 1969. తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ మిగులు నిధులు 34.10 కోట్లు అని తేల్చింది. జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఏప్రిల్ 1969 మిగులు నిధులపై తుది నివేదిక ఇస్తూ అవి 28.34 కోట్లుగా పేర్కొంది. అష్టసూత్ర పథకం ఏప్రిల్ 11, 1969 ఇందిరాగాంధీ పార్లమెంట్లో ప్రకటించారు. 5 సూత్రాల పథకం నవంబర్ 27, 1972 సుప్రీంకోర్టు ముల్కీ తీర్పు నేపథ్యంలో ఇందిరాగాంధీ ప్రకటించారు. 6 సూత్రాల పథకం సెప్టెంబర్ 21, 1973 ముల్కీ నిబంధనల స్థానంలో జోనల్ వ్యవస్థను తీసుకురావడానికి దీన్ని ప్రకటించారు. 32వ రాజ్యాంగ సవరణ 1973. 6 సూత్రాల పథకానికి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ ఆర్టికల్ 371(d)ని చేర్చారు. దీని ద్వారా 1975 అక్టోబర్ 18న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. జయభారతి రెడ్డి కమిటీ 1984 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉల్లంఘనలపై ఎన్టీఆర్ ప్రభుత్వం నియమించింది. జీవో నెంబర్ 610 డిసెంబర్ 30, 1985 జయభారతి రెడ్డి కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణలో అక్రమంగా నియమితులైన గెజిటెడేతర ఉద్యోగులను తిరిగి సొంత ప్రాంతాలకు పంపడానికి ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. కానీ ఇది అమలు కాలేదు. మలిదేశ తెలంగాణ ఉద్యమం 1996 నుంచి 2014 వరకు. 1997 భువనగిరి సభ దగాపడ్డ తెలంగాణ పేరుతో చెరుకు సుధాకర్, శివకుమార్ నేతృత్వంలో మార్చి నెలలో జరిగింది. ప్రజాగాయకుడు గద్దర్ పాటలు ఉద్యమాన్ని రగిలించాయి. 2001 ఏప్రిల్ 27 కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001 గిర్గ్లాని కమిషన్ జీవో 610 అమలు తీరుపై చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ ఇది. వైఎస్ఆర్ హయాంలో 2004లో అంతిమ నివేదిక ఇచ్చింది. 2004 యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళిక. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. తెలంగాణ అంశంపై కేంద్రంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. చివరి ఘట్టం 2009 నుంచి 2014 వరకు. 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష. తెలంగాణ ఒత్తిడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో దీక్ష ప్రారంభమైంది. డిసెంబర్ 7న ఉస్మానియా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. 2009 డిసెంబర్ 9 చారిత్రక ప్రకటన. కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ 2010 సీమాంధ్ర నేతల ఒత్తిడితో కేంద్రం జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని వేసింది. ఈ కమిటీ తెలంగాణ అంశంపై 6 ప్రతిపాదనలు చేస్తూ డిసెంబర్ 30, 2010న నివేదిక ఇచ్చింది. ఉధృతమైన ప్రజా పోరాట రూపాలు. మిలియన్ మార్చ్ మార్చి 10, 2011 ట్యాంక్ బండ్పై ఈజిప్ట్ తహ్రీర్ స్క్వేర్ తరహాలో ప్రజా ప్రదర్శన జరిగింది. సకల జనుల సమ్మె సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24, 2011 వరకు. 42 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ మరియు సింగరేణి కార్మికులు ఈ సమ్మె చేసి రికార్డు సృష్టించారు. సాగరహారం సెప్టెంబర్ 30, 2012 నెక్లెస్ రోడ్డులో జరిగిన భారీ బహిరంగ ప్రదర్శన. సడక్ బంద్ మార్చి 21, 2013 7వ నెంబర్ జాతీయ రహదారి దిగ్బంధం. రాష్ట్ర ఆవిర్భావం 2014. 2013 జూలై 30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటును ఆమోదించింది. 2013 అక్టోబర్ 3 కేంద్ర మంత్రిమండలి తెలంగాణ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపి జీఓఎంను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 లోక్సభ ఆమోదం ఫిబ్రవరి 18, 2014 రాజ్యసభ ఆమోదం ఫిబ్రవరి 20, 2014 రాష్ట్రపతి ఆమోదం మార్చి 1, 2014 అధికారిక ఆవిర్భావం 2014 జూన్ 2న తెలంగాణ అధికారికంగా అవతరించింది.